హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనకు క్రెడిట్ బి వాళ్ళు పర్సనల్ లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు దీంట్లో డిఫరెంట్ లోన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకేంటంటే పర్సనల్ లోన్ అనేసి, బిజినెస్ లోన్ అనేసి, 2 వీలర్ లోన్ అనేసి, లోన్ అగెనెస్ట్ ప్రాపర్టీ అనేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి. సో మనకు ఏ లోన్ కింద మనకి ఎంత అమౌంట్ ఇస్తారు, తర్వాత ఎంత టెన్యూర్ ఉంటుంది, వడ్డీ రేట్ ఎంత ఉంటుంది, దీనికి సంబంధించి ఎంత అమౌంట్ తీసుకుంటే మనకి ఎంత ఈఎంఐ పడుతుంది, ఎంత ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, ఇలా దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకేంటంటే ఈ క్రెడిట్ బి యాప్ ద్వారా మనకి లోన్ ఆఫరింగ్స్ చూస్తే 6,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు మనకి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ చూస్తే మనకేంటంటే దీంట్లో ఇక్కడ చూడండి, మనకి లాస్ట్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇండియా నేషనల్ అయి ఉండాలి, అంటే ఇండియాకి సంబంధించిన వల్ల ఉండాలి, 21 ఇయర్స్ ఏజ్ అంతకంటే ఎక్కువ ఉండాలి. తర్వాత మంత్లీ ఇన్కమ్, స్టాండర్డ్గా మంత్లీ ఇన్కమ్ వస్తుండాలి, అంటే శాలరీడా బిజినెస్ అయితే అంతా పక్కన పెడితే మీకు స్టడీగా మంత్లీ ఇన్కమ్ అయితే వస్తుండాలి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను చివరిలో చెప్తాను. సో ఇక్కడ చూడండి, మనకి దీంట్లో ఏంటంటే మనకి 6,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వడ్డీ రేట్ చూస్తే మనకు 12% నుంచి 28.5% వరకు ఉంటుందన్నమాట. టెన్యూర్ వచ్చేసి 6 నెలల నుంచి 60 నెలల వరకు మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారో అనే దాన్ని బట్టి మీరు టెన్యూర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ యొక్క కన్వీనియన్స్ బేస్ చేసుకొని. తర్వాత ట్రాన్సాక్షన్ ఫీజెస్ తక్కువ ఉంటాయి, క్విక్ లోన్స్, ఈజీ ఈఎంఐ అనమాట. దీనికి సంబంధించి మనకు లెండింగ్ పార్ట్నర్స్ చూస్తే మనకు ఈ క్రెడిట్ బి యాప్కి సంబంధించి డిఫరెంట్ లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఉంటారు. క్రేజీబీ సర్వీసెస్ అనేసి, ఇంక్రీడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, వివ్రిటీ క్యాపిటల్స్, నార్థన్ ఆర్క్ క్యాపిటల్స్, ఇలా చూడండి మనకి డిఫరెంట్ ఫైనాన్షియల్స్ ఉంటాయి. వీటి ద్వారా మనకి లోన్స్ అయితే ఇప్పించడం జరుగుతుంది మనకి క్రెడిట్ బి యాప్ ద్వారా. మనకి దీంట్లో లోన్ ఆఫరింగ్స్ మనం చూస్తే మనకు పర్సనల్ లోన్ అనేసి, బిజినెస్ లోన్ అనేసి, 2 వీలర్ లోను, లోన్ అగెనెస్ట్ ప్రాపర్టీ ఇలా చూపిస్తుంది. పర్సనల్ లోన్ కింద మనకు 6,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తారు. 6 నుంచి 60 నెలల వరకు మనకు టెన్యూర్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఈజీ పర్సనల్ లోన్స్ ఫర్ సాలరీడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్. మనకి ఈ పర్సనల్ లోన్ సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బిజినెస్ లోన్ తీసుకుంటే మనకు 6,000 నుంచి 5 లక్షల వరకు లోన్ ఇస్తారు. మనకు టెన్యూర్ వచ్చేసి 6 నుంచి 48 మంత్స్ వరకు ఉంటుంది. ఇవి బిజినెస్ లోన్స్ అనమాట. నెక్స్ట్ 2 వీలర్ లోన్స్ కూడా ఉంటుంది. మనకు అప్ టు 5 lakhs వరకు అయితే మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. మనకు 6 నుంచి 60 నెలల వరకు మనకు టెన్యూర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లోన్ అగెనెస్ట్ ప్రాపర్టీ అనమాట. ఇది అంటే మనం ఏదైనా ఒక ప్రాపర్టీ ఉంచి మనకు లోన్ తీసుకోవడం అనమాట. సో మీ యొక్క ఫ్లాట్ కానీ లేదా ప్రాపర్టీ ఏదైనా ఉండి జాయింట్ అది మనకు సెక్యూరిటీ కింద పెట్టి అమౌంట్ అనమాట, అప్ టు 1 crore రూపీస్ వరకు మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పీరియడ్ వచ్చేసి 20 ఇయర్స్ విత్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్ స్టార్టింగ్ ఫ్రమ్ 12% అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వాల్యూ యాడెడ్ సర్వీసెస్. దీంతో పాటు మనం ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకు కొన్ని ఎక్స్ట్రా సర్వీసెస్ కూడా ఉంటాయి. అవేంటంటే 24K గోల్డ్, మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, గోల్డ్ని బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు ఆన్లైన్లో. తర్వాత కొన్ని హెల్త్ కేర్ ప్లాన్స్ కూడా ఉంటాయి, అంటే మనకు ఇన్సూరెన్స్ సంబంధించి వాటికి కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మనం ఎంత అమౌంట్ తీసుకుంటే మనకు ఎంత టెన్యూర్ కింద, ఎంత పర్సెంటేజ్ వడ్డీ కింద మనకి ఎంత అమౌంట్ నెల ఈఎంఐ పడుతుంది, ఈ డీటెయిల్స్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనము 50,000 రూపాయలు లోన్కి అప్లై చేసాం అనుకోండి, 12 months టెన్యూర్కి. మనకు వడ్డీ రేట్ వచ్చేసి 20%. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు 2.5% అంటే 1,250 రూపాయలు. తర్వాత ఆన్ బోర్డింగ్ ఫీజు ఒకసారి ఉంటుందన్నమాట, ఇది 200 రూపీస్. తర్వాత జిఎస్టీ ఆన్ ఫీజు 261. సో టోటల్గా వచ్చేసి మనకి 5,580 రూపాయలు. మనకి వడ్డీ వచ్చేసి 5,580 రూపాయలు. మనకు నెల ఈఎంఐ వచ్చేసి 4,632 రూపాయలు. మనకు టోటల్గా వచ్చేసి అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్ మనం 50,000 రూపాయలు లోన్కి అప్లై చేస్తే మనకు చేతికి వచ్చేదేమో 48,289 రూపాయలు. మనం టోటల్గా పే చేసే అమౌంట్ వచ్చేసి 55,580 రూపాయలు అనమాట. సో టోటల్గా మనకి ఇక్కడ నియర్లీ 7,500 8,000 వరకు మనకు ఎక్స్ట్రా అనమాట. అంటే మనం 50,000 రూపాయలు లోన్కి అప్లై చేస్తే 12 నెలలకి 7 నుంచి 8,000 రూపాయల వరకు మనకు ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది, వడ్డీతో సహా అంతా కలుపుకుంటే. సో ఇక్కడ మనం దీనికి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ఫస్ట్ మీరు క్రెడిట్ బి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ యొక్క ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి, మీకు ఎంత లోన్ అమౌంట్ వస్తుంది అనేసి. తర్వాత మీ యొక్క లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకుని తర్వాత కేవైసీకి సంబంధించి కేవైసీ వెరిఫికేషన్ చేయాలి. తర్వాత లోన్ అమౌంట్ టెన్యూర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ కావాలి, ఎన్ని నెలలు కావాలి అనేది. తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే ఏ అకౌంట్కి అయితే మీరు బ్యాంక్ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అనే దానికి సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత రిక్వెస్ట్ మనీ ట్రాన్స్ఫర్
టు యువర్ బ్యాంక్ అకౌంట్. ఇలా చాలా సింపుల్గా మీరు క్రెడిట్ బి యాప్ ద్వారా మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు దీనికి సంబంధించి ఏమైనా క్వెరీస్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్స్, తర్వాత అడ్రస్తో సహా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి మీరు కాల్ చేసి లేదా మెయిల్ చేసి మీరు డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ క్రెడిట్ బి యాప్ సంబంధించి మీరు పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. పర్సనల్ లోన్, తర్వాత బిజినెస్ లోను, 2 వీలర్ లోను, తర్వాత లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ, ఇలా డిఫరెంట్ లోన్స్ ఉంటాయి. మీకు ఏ లోన్ అయితే కావాలంటున్నారో ఆ లోన్కి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.